నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అమెరికా పేరు చెబితేనే వణుకుతున్నారు ట్రంప్. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్. నేటి నుంచి నామినేషన్లు. టెక్ కంపెనీలకు ఏఐ ముప్పు, కుప్పకూలనున్న ఐటీ రంగం. సిట్రినీ పరిశోధనా సంస్థ నివేదిక. భారత ఎన్నికల సంఘం 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం ముగియనుండడంతో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నేటి నుంచే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల దాఖలకు మార్చి 5 వరకు గడువు ఉంటుంది. దాఖలైన నామినేషన్లను మార్చి 6న అధికారులు పరిశీలిస్తారు. పోటీ నుంచి తప్పుకోవాలనే అభ్యర్థులకు మార్చి 9 వరకు అవకాశం కల్పించారు. అమెరికా అధ్యక్షుడిగా 2వ విడత బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రంప్ తొలిసారి కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం ప్రస్తుతం ఒక అద్భుతమైన మార్పునకు సాక్ష్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. తన పరిపాలనలో గడిచిన ఏడాది కాలం అమెరికా చరిత్రలోనే ఒక గొప్ప మలుపుగా అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పుంజుకుంటోందని పేర్కొన్నారు. స్వర్ణయుగం దిశగా అమెరికా పయనిస్తోందని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చే నాటికి దేశం తీవ్ర సంక్షోభంలో ఉందని, కుంటిపడిన ఆర్థిక వ్యవస్థ, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, అదుపులేని సరిహద్దు సమస్యలు, పెరుగుతున్న నేరాలతో సతమతమవుతున్న అమెరికాను కేవలం ఏడాది కాలంలోనే ప్రపంచం గర్వించే స్థాయికి చేర్చారని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ ఆయన మద్దతుదారులు యుఎస్ఏ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సిట్రినీ పరిశోధనా సంస్థ ప్రచురించిన ఒక నివేదిక దేశంలోని ఐటీ రంగంలో కలకలం రేపింది. ఆ రిపోర్టు దెబ్బకు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కృత్రిమ మేధస్సు భయంతో స్టాక్ మార్కెట్లో ఈక్విటీల అమ్మకాలు రికార్డు స్థాయిలో చోటు చేసుకున్నాయి. ఒక్క మంగళవారం నాడే భారతీయ టెక్ కంపెనీల నుంచి దాదాపు 10,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. ఆంథ్రోపిక్ క్లాడ్ కోడ్తో పాటు సిట్రినీ నివేదికలే ఈ పరిణామాలకు కారణమని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ శీర్షికతో ప్రచురితమైన ఆ నివేదిక భారత ఐటీ రంగం అత్యంత వేగంగా కుప్పకూలనున్నట్లు అంచనా వేసింది. బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల నందు డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ షరీఫ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా బద్వేల్ అర్బన్ సిఏ రామకృష్ణ, ఎక్సైజ్ సిఏ సీతారామిరెడ్డి, డాక్టర్ సుమన్, కోట ఎస్ఐ సతీష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బండి జకరయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, కళాశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బద్వేల్ అర్బన్ సిఏ రామకృష్ణ, ఎక్సైజ్ సిఏ సీతారామిరెడ్డి, డాక్టర్ సుమన్ కోట మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లవద్దని, మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థులు, యువకులు మత్తు పదార్థాలకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. దేశానికి వెన్నెముక యువతే అని, అటువంటి యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తులో ఊగుతోందన్నారు. యువత మత్తుకు అలవాటై చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారన్నారు. దీనివల్ల కుటుంబాలకు భారమై దూరం అవుతున్నారన్నారు. ఇది కావాలి. అప్పుడు మాకు ఇంకా సోఫిస్టికేటెడ్ డివైజెస్ కానీ ఇంకోటి కానీ ఎక్విప్మెంట్స్ కానీ అప్పుడు లేవు. ఊరికే గుడ్డిగా చదివేటోళ్ళం, సబ్జెక్టు నేర్చుకునే వాళ్ళం కాదు, తెలియదు. సో ఆఫ్టర్ 10th తర్వాత కొంత ఇంటర్ అయిపోయేటప్పటికి కొంత మనకి మెచ్యూరిటీ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అందరికి కూడా అరచేతిలో మనకు ప్రపంచం వచ్చేస్తూ ఉంది. ఏది కావాలన్నా మనకి ఏం డౌట్ ఉన్నా కూడా చాట్ జీపీటీ ఇదేది చెప్పు, ఇది నాకు కొంచెం చెప్పు అంటే చెప్పేస్తుంది. అది కూడా ఏ రకంగా అయితే పాయిజన్ 2 రకాలుగా వాడచ్చు. కత్తిని 2 వెజిటబుల్స్ కట్ చేయొచ్చు, పీలు కట్ చేయొచ్చు. దానికి ఆల్టర్నేటివ్ మనం వెతుక్కోవాలి. సో మనకు బీర్ తాగాలనిపించింది. సో ఆ థాట్ని డైవర్ట్ చేయడం కోసం సో ఏదో ఒకటి మనం ఫ్రెండ్స్తో మాట్లాడడం, అమ్మతో కూర్చొని మాట్లాడడం, లేదా బుక్ తీసుకొని చదువుకోవడం. సో మైండ్ను డైవర్ట్ చేసుకోవడం అన్నమాట. అటువంటి ప్రాక్టీస్ చేసుకోవాలి. అదర్వైజ్ లేకపోతే మీ మైండ్
మీ మాట వినదు. అర్థమవుతుంది చెప్పింది ఎవరు లేరు తెలియక చెప్తాను. ఎలాంటి కుటుంబాలు ఈరోజు రోడ్డు పడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేక సలహాలు సూచనలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే వెంటనే స్పందించి కూడా వాళ్ళను పట్టుకొని కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీకు అందరికీ ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో పేపర్లో మనం అనేక టీవీలలో కూడా చూడడం జరిగింది. నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ గంజాయి బ్యాచ్ కొందరు సంబంధించి అక్కడ అనేక విపరీతంగా వ్యాపారం జరుగుతుంటే అక్కడ డివైఎఫ్ఐ యువజన నాయకుడు అదేవిధంగా ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచిలై అనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి మనం ఈ మధ్యకాలంలో పేపర్లో టీవీలో కూడా చూడడం జరిగింది. అంటే అక్కడికే సపోర్ట్ తో గంజా విపరీతంగా అమ్ముతున్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మేము ఉన్నటువంటి చోట ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకూడదు అని చెప్పేసి యువకులను అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ సార్వలకు సంబంధించి కళా జాగృతి అని ఫోక్ డాన్స్ కూడా సార్వలు చేస్తున్నాడు. దాన్ని కూడా అతని పాటల రూపంలో కూడా యువకులను ప్రజలను మధ్యతరగతి వాళ్ళందరూ కూడా చైతన్యవంతులను చేసి ఆ డ్రగ్స్ గంజాయికి అలవాటు పడవద్దు, జీవితాలే ఈరోజు నాశనం అయితే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి యువకులందరినీ కూడా పోగు చేసి ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకూడదు. అంగన్వాడీలకు జీతాల పెంపు, వేసవి సెలవుల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద 4వ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రమణమ్మ, సహాయ కార్యదర్శి సిహెచ్ రూపవతి, పి కళావతి, పి శ్రీలక్ష్మి, ఐసీడీఎస్కి బడ్జెట్ పెంపు, అంగన్వాడీల కనీస వేతనం 26,000, సంక్షేమ పథకాలు, వేసవి సెలవుల అమలు, గ్రాడ్యుయేటీకి గైడెన్స్, ఖాళీల భర్తీ, అర్హులకు టీచర్లుగా, సూపర్వైజర్లుగా ప్రమోషన్లు, మెనూ ఛార్జీల పెంపు, ఉచిత గ్యాస్, 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ సెంటర్లలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాజాం, బాడంగి, భోగాపురం, వియ్యంపేట, గంట్యాడ ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు విలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలకు గత ప్రభుత్వ అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలకు ఈ ప్రభుత్వం తక్షణమే జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్కు కేటాయింపులు పెంచి అంగన్వాడీల కనీస వేతనం 26,000తో పాటు మెనూ ఛార్జీలు, ఇంటద్దెలు, కరెంటు బిల్లులు, డిఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 రూపాయల జీతం పెంచింది. ఈ రోజు 11,500 రూపాయల జీతం వస్తుంది. అందులో 3,500 రూపాయలు ముందుగా సెంటర్ నిర్వహణకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే 8,000 రూపాయలతో మా కుటుంబాన్ని ఏ విధంగా మేము పోషించుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు వెంటనే పెంచాలని చెప్పేసి మొదటి డిమాండ్. రెండోది సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. సచివాలయాలకు వెళ్తే మేము ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ పదాన్ని తొలగిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుండి చెప్తుంది. ఈరోజు 20 నెలలు గడుస్తుంది. ఆ పదాన్ని తొలగించడానికి వాళ్ళకి ఖాళీ లేదంట. ఏ యుగంలో ఉన్నాం మనం? కంప్యూటర్ యుగంలో ఉన్నాం. చిట్టు మనిషి ఏమ కొడితే ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. కానీ ఆ పదాన్ని తొలగించడానికి వీళ్ళకి టైం లేదా? అంటే కావాలని అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. మేము అడుగుతున్నాను, మా సంక్షేమ పథకాలు ఇవ్వద్దు, మాకు ముష్టి అయ్యక్కర్లేదు, మా హక్కు, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 6,800 మంది ఉంటే ఈరోజు 4,800 మందిని మెయిన్ వర్కర్లు చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఉండిపోయారు. కారణం ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ చేసిన పొరపాటుకి ఈరోజు మినీ వర్కర్లు అందరూ బలైపోయారు. 10th క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరే వాళ్ళు ఆన్లైన్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు బలైపోయారు. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా మెయిన్ వర్కర్లుగా చేయాలని చెప్పేసి, అలాగే మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పోనీ ఏ రాష్ట్రంలో నేను ఇవ్వడం లేదంటే ఇస్తున్నారు. పక్కనే కర్ణాటకలో మే నెలంతా వేసవి సెలవులు ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తున్నారు. ఆ 2 జీవోలు కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చాము. అయినా మే నెలంతా సెలవులు ఇవ్వడం లేదు. ఈరోజు గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు మండుటెండలు సెంటర్లకు రావడం సాధ్యం కావడం లేదు. అందుకనే టీహెచ్ఆర్ ఆ నెలంతా ఇచ్చి మే నెలంతా కూడా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి సెలవులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం చేశారా? సరే మంత్రి గారు మొన్న చర్చలు చేశారు. పాత పాటే పాడుతున్నారు. ఆవిడ ఎప్పుడో
చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జీతాలు పెంచిన పాట పాడుతున్నారు. ఆ పాట మీరు పాడొద్దు. ప్రధానమైన ఈ 4 డిమాండ్లు పరిష్కారం చేయండి. లేదనుకుంటే మాత్రం 2వ తేదీన క్యాంప్ ఆఫీసు ముట్టడి ఖాయం. ఆ తర్వాత బాధ్యత ప్రభుత్వమే వహించవలసి ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. వి లక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైదాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ గార్డెన్ సమీపంలో అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామ్దాసు తేజావత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఎడమ వైపు నుండి ఓవర్టేక్ చేయరాదని, ద్విచక్ర వాహనదారులు మరియు పిలియన్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. 4 చక్రాల వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలని తెలియజేశారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు. మనం భద్రంగా మన భార్య పిల్లలు మన తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఫ్యామిలీ అంతా మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మీరు తప్పకుండా నీతిగా గమనించడానికి ఒక దృఢ సంకల్పంతో చేయాలి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలు కూడా మీరు తప్పకుండా చెప్పి వాళ్ళతో హెల్మెట్ ధరించాలి. అదే 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ వేసుకోవాలి. సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఒక్కసారి సడన్ బ్రేక్ ముందు ఏదైనా ఆగినా ఇక హిట్ అవుతాడు. లేకపోతే ఓవర్ స్పీడ్లో పోయి ఏదైనా హిట్ అయినా కానీ సీట్ బెల్టే మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా రన్ చేస్తూ కూడా డ్రైవ్ చేయొచ్చు. అలా చేసినప్పుడు ఏమిటంటే మన బ్రెయిన్లో ఉండే చిన్న మెదడు పెద్ద మెదడు 2 మెదడులు ఉంటాయి. రన్ స్టార్ట్ చేసినోడికి చిన్న మెదడు ఆఫ్ అయిపోద్ది, పని చేయదు. పెద్ద మెదడు పని చేస్తుంది. ఎంత అందుకనే వాడెంత వీడెంత ఎమ్మెల్యే ఎంత ఇంకేదెంత అంటే అంటున్నాడు. అంటే ఆయన కంట్రోల్ తప్పిందని అర్థం. ఆ విచక్షణ కోల్పోతాం. చిన్న మెదడు కూడా పని చేస్తున్నప్పుడు ఏముందంటే పెద్ద మెదడు కంట్రోల్ చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన లబ్ధిదారుడు రాంపూర్ శ్రీను శ్రీదేవి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు యనమల తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. నూతన ఇందిరమ్మ గృహానికి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. తిరుపతి రెడ్డితో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆచంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణలు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల కళ్ళల్లో ఆనందం చూడటం ప్రజాప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వమని, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. సీను నువ్వు నిలబడరా, నువ్వు నీ ఆమె నిలబడరా. అయిపోయిందా? ఎక్స్ట్రా ఉండండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా పేరు చెబితేనే వణుకుతున్నారు ట్రంప్. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్. నేటి నుంచి నామినేషన్లు. టెక్ కంపెనీలకు ఏఐ ముప్పు, కుప్పకూలనున్న ఐటీ రంగం, సిట్రినీ పరిశోధనా సంస్థ నివేదిక. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.